నేను చేసే ఈ రెసిపీ చాలా ఈజీ. ఇది వచ్చేసి కాకరకాయల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కాకరకాయలు తీసుకోవాలి. ఇలా ఉంటాయి చూడండి, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ కాకరకాయలు ఏం చేయాలంటే అవతల చిన్నగా ఇలా తీసేసుకోవాలి. చూడండి, తొడిమెలు ఇలా చిన్నగా తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ. తర్వాత కొద్దిగా ఎల్లిపాయ, కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా కారం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఎల్లిపాయ కారము. తర్వాత ఒక పాన్ తీసుకొని మనం ఇందాక ఒలిచి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నిటిని కొద్దిగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా నేను చేసిన విధంగా చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులో కొన్ని పోయిన కాయలు ఉంటాయి, అవి రిమూవ్ చేయాలి. అవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. అవి పట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటాయి. అటువంటి కాయలన్నిటిని తీసేయాలి మనం. ఇలా ఉంటాయి చూడండి, ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతే ఇలాంటివన్నీ తీసేయాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలన్నిటిని ఇందులో యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఒకవేళ పచ్చి కాకరకాయలు కన్నా ఇలా నూనెలో వేసామంటే ఆ నూనెలో పడటం వల్ల కాకరకాయ అవి పగిలి నూనె అంతా మీద పడుతుంది. ఇలా కొద్దిగా దూరగా వేయించుకొని ఇలా వేసుకుంటే మన మీద పడవు కాకరకాయలు. చూడండి, ఇలా దూరగా వేయించుకోవాలి. ఒక్క కాకరకాయ కూడా అనేది పగలదు. ఇలా దూరగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ వచ్చే వరకు. తర్వాత ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు. ఈ కారం అనేది కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా, అది పోవడానికి కొద్దిగా లో ఫ్లేమ్లో ఇలా కాకరకాయలని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా నేను చేసిన విధంగా ఇలా వేయించుకున్న తర్వాత మనకు కాకరకాయ ఫ్రై తయారైపోయింది. ఇది రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.